అది మార్చ్ 8, 2014 సంవత్సరం. సమయం ఉదయం 12:42 అంటే మిడ్ నైట్ అనమాట. సో ఈ టైంకు మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం MH370 కౌలాలంపూర్ నుండి బీజింగ్కు బయలుదేరింది. ఈ విమానంలో 227 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది మరియు 2 పైలట్లు ఉన్నారు. ఒక పైలట్ నేమ్ వచ్చేసి కెప్టెన్ జహారీ అహ్మద్ షా. ఇతని వయసు 53 సంవత్సరాలు. మలేషియన్ ఎయిర్లైన్స్లోని సీనియర్ కెప్టెన్స్లో ఒకరు. ఇతను అత్యంత అనుభవజ్ఞుడు. ఫస్ట్ ఆఫీసర్ ఫారిక్ హమీద్. ఇతని వయసు 27 సంవత్సరాలు. ఇది అతనికి శిక్షణా విమానం, అంటే ట్రైనింగ్ ఫ్లైట్ అన్నమాట. అలాగే ఇక్కడ ఫస్ట్ ఆఫీసర్ అంటే ఎవరి పర్యవేక్షణ లేకుండా కుడివైపు సీటు నుంచి విమానాన్ని నడిపే వ్యక్తిని ఫస్ట్ ఆఫీసర్ అని అంటారు. ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాత ఇతను పూర్తి పైలట్గా సర్టిఫికేట్ అయితే పొందుతాడు. అయితే ఇక ఈ విమానాన్ని గమనిస్తే ఇది దాదాపు 20 నిమిషాల పాటు సరైన దిశలో ఎగురుతుంది. కానీ మిడ్ నైట్లో 1:08 ఈ విమానం మలేషియా తీర ప్రాంతాన్ని దాటి దక్షిణ చైనా సముద్రం పైకి చేరుకుంది. విమానం 35,000 అడుగుల ఎత్తులో ఉందని సీనియర్ కెప్టెన్ జహారీ రిపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు అంతా సేఫ్ అనమాట. దాదాపు 11 నిమిషాల తర్వాత విమానం వియత్నమీస్ ఎయిర్ ట్రాఫిక్ అధికార పరిధిలోనికి ప్రవేశించింది. అందుకే కౌలాలంపూర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మలేషియన్ 370 హూ చి మిన్ను సంప్రదించండి 120.9 గుడ్ నైట్ అని సెలవిస్తారు. సో దానికి కెప్టెన్ జహారీ గుడ్ నైట్ MH370 అని కూడా సమాధానం ఇస్తాడు. అంటే ఈ MH370 ఫ్లైట్ కౌలాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేంజ్ నుండి దూరంగా వెళ్ళిపోయింది. అండ్ ఇక అది దీనికి దగ్గరలో ఉన్న వియత్నమీస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేంజ్లోకి వచ్చింది. కాబట్టి ఇంకా ఈ పైలట్స్ వియత్నమీస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తోటి కమ్యూనికేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. కానీ కెప్టెన్ జహారీ చెప్పిన ఈ గుడ్ నైటే ఈ విమానం నుండి వచ్చిన చివరి మాట. దీని తర్వాత ఈ విమానం నుండి ఎటువంటి వార్త లేదు. మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం ఒక్కసారిగా అదృశ్యమైంది మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన రహస్యంగా మారింది. అంటే ది బిగ్గెస్ట్ ఏవియేషన్ మిస్టరీగా మారిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ బిగ్గెస్ట్ ఏవియేషన్ మిస్టరీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వెంటనే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారనమాట. ఇక మనం టాపిక్ కంటిన్యూ చేద్దాం. సో ఇక ఆ రాత్రి బ్రేకింగ్ న్యూస్ అనమాట. మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం MH370 బీజింగ్ వెళ్లే మార్గంలో అదృశ్యమైంది. ఫ్లైట్ MH370 దక్షిణ హిందూ మహాసముద్రంలోనికి ప్రవేశించింది. వియత్నమీస్ ఎయిర్ ట్రాఫిక్ అధికార పరిధిలోనికి ప్రవేశించిన కేవలం 30 సెకండ్ల తర్వాత ఈ విమానం రాడార్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైందని ప్రతి న్యూస్ ఛానల్లో న్యూస్ అయితే వస్తుంది. అప్పుడు సమయం ఉదయం 1:21 కౌలాలంపూర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దీన్ని గమనించలేదు మరియు వారు గమనించినప్పుడు విమానం తమ రాడార్ పరిధి నుండి సేఫ్గా ఎగిరిపోయిందని మరియు వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేంజ్లోకి ప్రవేశించిందని వారు భావించారు. సో అలాగే ఇందాక గుడ్ నైట్ కూడా చెప్పుకున్నారు. మరోవైపు వియత్నాంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ MH370 వారి రేంజ్లోకి ప్రవేశించినట్లు చూసింది. కానీ వారి రాడార్ నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. వారు విమానంతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అవతలి వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. 18 నిమిషాల పాటు పదే ప్రయత్నించిన తర్వాత MH370 హఠాత్తుగా అదృశ్యమైందని వియత్నమీస్ కంట్రోలర్లు కౌలాలంపూర్కు తెలియజేశారు. సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో విమానం అదృశ్యం గురించి కౌలాలంపూర్ యొక్క ఏరోనాటికల్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్కు 1 గంటలోపు మాత్రమే తెలియజేయాలి. కానీ 4 గంటలు గడిచిన తర్వాత కౌలాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించారట. అయితే సమయం చూస్తే ఉదయం 6:32 అయింది. బీజింగ్లో విమానం ల్యాండ్ కావాల్సిన సమయం ఇది, కానీ ల్యాండ్ అవ్వలేదు. వెంటనే సర్చ్ ఆపరేషన్కు పిలుపునిచ్చారు. విమానం ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మీరు ఈ మ్యాప్ను పరిశీలిస్తే ఈ విమానం స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి కౌలాలంపూర్ అండ్ ల్యాండింగ్ పాయింట్ వచ్చేసి బీజింగ్. కానీ ప్రస్తుతం ఈ 2 సిటీస్ మధ్య ఉన్న వియత్నమీస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేంజ్లోకి ప్రవేశించి సడన్గా అదృశ్యమైంది కనుక ఖచ్చితంగా ఈ ఏరోప్లేన్ దక్షిణ చైనా సముద్రం పైనే ఏదో ఒక ప్రాంతంలో ఉండి ఉండవచ్చు. కాబట్టి స్పష్టంగా విమానం కోసం వెతకడానికి దక్షిణ చైనా సముద్రంలో అయితే సర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ సర్చ్ ఆపరేషన్ ఒక అంతర్జాతీయ ప్రయత్నం. 7 వేరు దేశాల నుండి 34 నౌకలు మరియు 28 విమానాలు
ఆ ఉదయం MH370 విమానం కోసం వెతకడానికి ప్రయత్నం చేశారు. కానీ విమానం జడ కనిపించలేదు. దాదాపు 4 రోజుల తర్వాత మార్చి 12వ తేదీన సివిలియన్ రాడార్ నుండి విమానం అదృశ్యమైనప్పటికీ మిలిటరీ రాడార్ ఆ రాత్రి విమానాన్ని గుర్తించిందని నివేదించబడింది. మరియు ఆశ్చర్యకరంగా ఈ మిలిటరీ రాడార్ ప్రకారం ఈ విమానం చివరిసారిగా తెల్లవారుజామున 2:22 కనిపించింది. కానీ అది మనం ఇందాక అనుకున్నట్లుగా దక్షిణ చైనా సముద్రం పైన అయితే కనిపించలేదు. దానికి బదులుగా ఇది అండమాన్ మరియు నికోబార్ దీవులకు సమీపంలో అయితే ఉంది. మరియు ఈ మిలిటరీ రాడార్ రీడింగుల ప్రకారం ఈ విమానం ఉత్తరం వైపు అండమాన్ మరియు నికోబార్ దీవుల దిశలో ఎగురుతుంది. ఈ వార్త అందరినీ షాక్కి గురిచేసింది. ఈ విమానం ఎక్కడికి వెళ్ళుంటుంది? అది దారి తప్పి హిమాలయాల్లో కూలుంటుందా, లేదా దక్షిణ చైనా సముద్రంలో ఏమన్నా కూలుంటుందా, లేకుంటే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గరలో ఏమన్నా కూలుంటుందా? కొన్ని రోజుల తర్వాత శాటిలైట్ డేటా నుండి ఒక కొత్త సాక్ష్యం అయితే కనుగొనబడింది. అదేంటంటే విమానం ఆటోమేటిక్గా ఈ శాటిలైట్తో కమ్యూనికేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా గుర్తించారు. ఇది నిజానికి చాలా సాధారణం. బోయింగ్ 777 వంటి పెద్ద విమానాలు తరచుగా శాటిలైట్తో కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాయి. సో ఇది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మీ ఫోన్ తెలిసిన వైఫైకి, అంటే ఆల్రెడీ మీరు ఒకసారి కనెక్ట్ అయ్యి ఉన్న వైఫైకి ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అంటే మీ మొబైల్ ఆ వైఫై ఉన్న రేంజ్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ వైఫైకి పేర్ అయ్యి కనెక్ట్ అవుతుంది అనమాట. సో సేమ్ ఇక్కడ కూడా ఇలాంటి ప్రాసెసే జరుగుతుంది. కానీ సమస్య ఏంటంటే ఈ విమానం శాటిలైట్తో కమ్యూనికేట్ చేసినప్పుడు అది కేవలం లాగిన్ చేయడానికి మరియు కనెక్షన్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. కానీ విమానం లొకేషన్కి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే అందలేదు. ఈ విమానం కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించిందని శాటిలైట్కి తెలుసు, కానీ వాస్తవానికి విమానం ఎక్కడుందో దాని గురించి అయితే తెలియదు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు విమానం యొక్క స్థానాన్ని అంచనా వేయడానికి దీన్ని ఉపయోగించారని భావించారు. శాటిలైట్తో కమ్యూనికేషన్ అందుకున్నప్పుడు శాటిలైట్ తనకున్న యాంటీనాని విమానం దిశకు తరలించి ఉంటుందని, అంటే విమానం ఎటైతే ఉందో అటు సైడ్ శాటిలైట్కున్న యాంటీనా తిరిగి ఉంటుందని భావించారు. సో కాబట్టి వీరు శాటిలైట్ యాంటీనా యొక్క యాంగిల్ను తీసుకొని కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అయితే చేసి విమానం ఎక్కడుంటుందా అని ఒక లొకేషన్ అయితే అంచనా వేయగలిగారు. కానీ ఈ శాటిలైట్ను ఉపయోగించి మనం ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలుసుకోలేము, కాకపోతే ఒక అంచనా అయితే వేయగలం అనమాట. సో ఇక్కడ మీరు ఈ పిక్చర్ని గమనించినట్లయితే 7 వైట్ సర్కిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రతి సర్కిల్కి ఒక్కొక్క టైం స్టాంప్ అయితే ఉంటుంది. అంటే విమానం శాటిలైట్తో 7 సార్లు కమ్యూనికేట్ అయ్యిందనమాట. సో అందుకే ఇక్కడ 7 సర్కిల్స్ విత్ టైం స్టాంప్స్ ఉంటాయి. సో వీటినే శాటిలైట్ హ్యాండ్ షేక్స్ అని చెప్పి పిలుస్తారు. సో ఇక ఈ శాటిలైట్ హ్యాండ్ షేక్స్ని మనం గమనించినట్లయితే లాస్ట్ బిగ్ సర్కిల్, అంటే విమానం చివరిసారి శాటిలైట్తో కమ్యూనికేషన్ అయిన సమయం అన్నమాట. సో ఖచ్చితంగా ఇది ఈ సర్కిల్లోనే ఏదో ఒక ఎండ్ పాయింట్లో అయితే ఉండుంటుంది. కానీ ఈ సర్కిల్ చాలా పెద్దది. ఇది చాలా ప్రాంతాలను అయితే కవర్ చేస్తుంది. కజకిస్తాన్, చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇలా అన్నమాట. మరియు ఇంకో విషయం ఏంటంటే ఈ సర్కిలే కాకుండా ఎక్కువ దూరం కూడా ప్రయాణించి ఉండవచ్చు. ఎందుకంటే మేబీ శాటిలైట్తో 8వసారి కమ్యూనికేషన్ ఫెయిల్ అయి ఉండొచ్చు కదా. ఇక ఈ లాస్ట్ సర్కిల్ని కన్సిడర్ చేసి విమానం యొక్క ఫ్యూయల్, అంటే ఇంధనం, ఇంకా దాని స్పీడ్ మరియు శాటిలైట్ యొక్క యాంగిల్ని పరిధిలోకి తీసుకొని ఒక లొకేషన్ అయితే కనుగొన్నారు. మీరు ఈ పిక్లో గమనించవచ్చు, ఈ షేడెడ్ రీజియన్లోనే ఏరోప్లేన్ క్రాష్ అయి ఉంటుందని ఒక అంచనా. సో దీన్నే 7th ఆర్క్ అని చెప్పి పిలుస్తారు. ఈ 7th ఆర్క్ ఆస్ట్రేలియాకు పశ్చిమాన 2000 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మరియు పెద్ద విస్తీర్ణంలో అయితే ఉంది. ఇది ఎక్కువగా అన్వేషించబడని సముద్రంలోని ఒక భాగం అన్నమాట. ఈ మ్యాప్లో అంచనా కోసం ఉపయోగించిన శాటిలైట్ యొక్క స్థానాన్ని మీరు గమనించవచ్చు. ఈ ఎల్లో డాటెడ్ సర్కిల్ని గమనిస్తే ఈ రేంజ్ వచ్చేసి విమానం దాని ఇంధనంతో ప్రయాణించే పరిధి అనమాట. అండ్ ఎరుపు రంగులో ఉన్న ఈ కర్వ్డ్ ఆర్కే 7th ఆర్క్, అంటే విమానం కూలిపోయిందని భావించే ప్రదేశం. దీని తర్వాత అనేక సర్చ్ ఆపరేషన్స్ అయితే జరిగాయి. ఇంకా ఈ పిక్లో ఎల్లో షేడెడ్ రీజియన్ వచ్చేసి సర్చ్ ఆపరేషన్స్ జరిగిన ప్రదేశాలను అయితే మీకు చూపుతుంది. మరియు ఆరెంజ్ రీజియన్ వచ్చేసి ప్రయారిటీ సర్చ్ ఏరియా అనమాట. ఇక్కడ అత్యధిక సంఖ్యలో సర్చ్ ఆపరేషన్స్ అయితే నిర్వహించబడ్డాయి. ఏప్రిల్ 2014కి సముద్ర ఉపరితలంపై సర్చ్ ఆపరేషన్స్ నిలిపివేయబడ్డాయి. ఎందుకంటే అది ఫలించలేదు. విమానం కూలిపోయినందున అది సముద్రంలో మునిగిపోయి ఉంటుంది, కానీ సముద్రం ఉపరితలం పైన అయితే తేలుతూ ఉండదు. కాబట్టి వారు అంతటితో సర్చ్ ఆపరేషన్స్ అయితే నిలిపేశారు. కాబట్టి లోతైన సముద్ర పరిశోధనలు నిర్వహించబడ్డాయి. ఎందుకంటే పోయినసారి పైన ఎయిర్ క్రాఫ్ట్స్తో సర్చ్ ఆపరేషన్స్ చేశారు అండ్ షిప్స్ని ఉపయోగించి సముద్రం ఉపరితలం పైన కూడా సర్చ్ ఆపరేషన్స్ చేశారు. ఈసారి సముద్రం లోపల చేయాలని చెప్పి అయితే అనుకున్నారు. సో అలాగే సముద్రం లోపల సర్చ్ ఆపరేషన్ అయితే నిర్వహించడానికి రెడీ అయ్యారు. అండ్ ఈ సర్చ్ ఆపరేషన్ వచ్చేసి చాలా ఖరీదైనది.
అండ్ వారాలు, నెలలు, ఏళ్ల తరబడి వెతికినా కూడా ఏమీ దొరకలేదు. 3 సంవత్సరాల తర్వాత మరియు $160 మిలియన్ ఖర్చు చేసిన తర్వాత వారు ఈ ఆపరేషన్ను కూడా విరమించుకున్నారు. మరియు ఈ ఆపరేషన్ ఫెయిల్ అయినట్లుగా పరిగణించబడింది. అయితే వీటన్నిటి మధ్య ఒక శుభవార్త వచ్చింది. జూలై 2015వ సంవత్సరంలో ఈ విమానం నుండి మొదటి శిథిలాలు కనుగొనబడ్డాయి. శిథిలాలు తేలుతూ రియూనియన్ ద్వీపానికి చేరుకున్నాయి. ఈ ద్వీపం మడగాస్కర్కు తూర్పునైతే ఉంది. విమానం యొక్క ఫ్లాపెరాన్ ఇక్కడ కనుగొనబడింది. మీరు దాన్ని ఫోటోలో అయితే చూడవచ్చు. ఇది విమానం నుండి విరిగిన భాగం. దీని తర్వాత 2018వ సంవత్సరంలో ఒక అమెరికన్ కంపెనీ ఓషన్ ఇన్ఫినిటీ మలేషియా ప్రభుత్వంతో ఒక కొత్త ఒప్పందంపై సంతకం చేసింది. వారు సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాలని కోరుకున్నారు మరియు వారు విమానాన్ని కనుగొనలేకపోతే వారు ఎటువంటి ఫండ్స్ మలేషియన్ ప్రభుత్వం నుండి వసూలు చేయరని చెప్పారు. ఈ స్థితిలో వారు కొత్త సర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు. వారు ఆధునాతన నీటి అడుగున నిఘా వాహనాలను కలిగి ఉన్నారు. ఈ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు వారు సముద్రపు అడుగు భాగాన్ని మ్యాపింగ్ చేస్తున్నారు మరియు ఈ సర్చ్ ఆపరేషన్లో 7th ఆర్క్ ప్రాంతంలో నీటి అడుగున అనేక అగ్నిపర్వతాలు మరియు కొండలు ఉన్నాయని వారు కనుగొన్నారు. వారు నెలలు తరబడి వెతుకుతూనే ఉన్నారు, కానీ దురదృష్టవశాత్తు వారు తమ మిషన్లో ఫెయిల్ అయ్యారు అండ్ వారు ఏమీ కనుగొనలేకపోయారు. గైస్, ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, నేను వీడియో చేయడానికి 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను. సో ఇక ముందు కూడా నేను మీకు మంచి కాంటెంట్ని అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. నాకు మీ నుంచి కావాల్సిందల్లా సపోర్ట్. సో మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ఇక మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఈ సమయంలో మలేషియన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ని ఉపయోగించి ఎయిర్లో ఇన్వెస్టిగేషన్ చేశారు అండ్ వాటర్ పైన ఇన్వెస్టిగేషన్ చేశారు అండ్ వాటర్ లోపల కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. సో ఇన్ని చేసినా కానీ ఎటువంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. కాబట్టి ఇక పోలీసులు అయితే రంగంలోకి దిగారనమాట. విమానంలోని ప్రయాణికుల బ్యాక్గ్రౌండ్ తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. మరి విమానం యొక్క పైలట్ల చరిత్రలను కూడా తనిఖీ చేశారు. లేకుంటే ఎవరైనా విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారా అనే క్వశ్చన్ కూడా ఒకటి ఉందన్నమాట. అయితే ఈ పరిశోధనల తర్వాత కొన్ని అజంప్షన్స్ అయితే ముందుకు వచ్చాయి. సో మనం ఒక్కొక్క అజంప్షన్ అయితే పరిశీలిద్దాం. మొదట రాడార్ నుండి విమానం ఎలా అదృశ్యమవుతుంది? విమానంలో ఏదైనా విద్యుత్ వైఫల్యం ఉండవచ్చు, లేదా ఏదైనా ప్రమాదం జరిగి ఉండవచ్చు, లేకుంటే విమానంలో సాంకేతిక లోపం సంభవించి దాని కారణంగా పరికరాలు పనిచేయడం కూడా మానేసి ఉండవచ్చు అనే కొన్ని మాటలు కూడా ఉన్నాయి. అయితే పైలట్ ట్రాన్స్పాండర్ను మాన్యువల్గా స్విచ్ ఆఫ్ చేశాడనే టాక్ కూడా ఉంది. వీరు కావాలని ఇలా చేస్తున్నారని మొదటి అజంప్షన్లో కెప్టెన్ జహారీపై ఆరోపణలు అయితే ఉన్నాయి. కెప్టెన్ ఉద్దేశపూర్వకంగానే కమ్యూనికేషన్ డిజేబుల్ చేసి విమానాన్ని తీసుకెళ్లి సముద్రంలో కూల్చాడని చెబుతున్నారు. అయితే అతను ఇలా చేయడానికి కారణం ఏమిటి? ఆయన మానసిక స్థితి సరిగ్గా లేకపోవచ్చని కొందరు అంటున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడని మరికొందరు భావిస్తున్నారు. ఇది తీవ్రవాద దాడి వంటి హైజాక్ల ఫలితమని కూడా మరికొందరు పేర్కొన్నారు. అయితే ఇక్కడ జహారీ షా ఎందుకు నిందించబడుతున్నాడో మనం గమనిస్తే దీనికి సపోర్ట్ చేసే స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. మొదటి స్టేట్మెంట్ ఏంటంటే, విమానం వియత్నాం నుండి మలేషియాకు దాదాపుగా 180 డిగ్రీస్లో తిరిగిందనమాట. అంటే ఇది ఆటో పైలట్ దాని సొంతంగా అయితే చేయలేదు. విమానం పైలట్ దీన్ని మాన్యువల్గా మరియు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండాలి. సో ఈ ఆటో పైలట్ ఇంకా ఈ ఏరోప్లేన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా. సో వీటన్నిటి గురించి కూడా నేను సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే పైన కార్డ్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు చూడాలనుకుంటే ఆ వీడియోని కూడా చూడండి, అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. అండ్ ఇక రెండవ స్టేట్మెంట్ చూసుకుంటే, విమానం నేరుగా థాయిలాండ్ మరియు మలేషియా మధ్య అంటే వీటి సరిహద్దు పైన అయితే ఎగురుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసుంటారని చెప్తున్నారు. తద్వారా అంటే ఈ బోర్డర్ మీద ఎగిరితే, అంటే ఈ సరిహద్దు పైన ఎగిరితే అటు సైడ్ మలేషియాకి మరియు ఇటు సైడ్ వియత్నాంకి 2 రేంజెస్కి మధ్యలో అయితే ఉంటుంది. సో ఎవరైతే దీన్ని గుర్తించలేరు అనమాట. మూడవ అంశం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. జహారీ షా తన ఇంట్లో ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ని అయితే కలిగి ఉన్నాడు, అంటే ఒక గేమింగ్ సెటప్ అనమాట. సో ఇతను ఈ గేమ్ ఆడేలా ఈ ఫ్లైట్ను కూడా కన్ఫ్యూజన్లో ఏమన్నా మాన్యువల్గా రూట్ చేంజ్ చేసి ఉండొచ్చని ఒక అజంప్షన్ అయితే ఉంది. కానీ ఈ సర్చ్ ఆపరేషన్ బాధ్యత వహించే అధికారి ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా ఖండించారు. ఎందుకంటే మొదట అతను అత్యంత అనుభవజ్ఞుడైన పైలట్, ఆయన్ను అందరూ గౌరవిస్తారు. అతనికి కుటుంబ సమస్యలు లేవు, పైగా ఆర్థిక సమస్యలు అసలు లేవు. ఇతని ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ని గమనించిన ఇలాంటి ప్రవర్తన అయితే ఎక్కడా కనబడలేదు. కాబట్టి అతని చిత్తశుద్ధిని అవమానించాల్సిన అవసరం అయితే లేదని చెప్పి అతను హెడ్ పేర్కొన్నారనమాట, అంటే సర్చ్ ఆపరేషన్ హెడ్ అయితే పేర్కొన్నారు. ఒక పైలట్ ఆత్మహత్య చేసుకోవాలన్నా, విమానాన్ని క్రాష్ చేయాలనుకున్నా
అతని ప్రవర్తనలో లేదా అతని జీవితంలో ఏదో ఒక సంకేతాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటిది ఏది కూడా పైలట్ జహారీ దగ్గర అయితే దొరకలేదని చెప్పారు. ఇక రెండో అజంప్షన్ చూస్తే విమానంలో కొందరు హైజాకర్లు మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారు, వారే ఈ పని చేసుండాలి అని అయితే చెప్తున్నారు. ఈ రెండో సిద్ధాంతం ముందుకు వచ్చినప్పుడు విమానంలోని ఇద్దరు ప్రయాణికులపై అవమానం అయితే వచ్చింది. వారు ఇరానియన్లు మరియు వారు నకిలీ పాస్పోర్ట్లతో ప్రయాణిస్తున్నందున వారికి అనుమానం వచ్చింది. వారిలో ఒకరు ఇటాలియన్ వ్యక్తి నుండి పాస్పోర్ట్ని అయితే దొంగిలించారు, మరొకరు ఆస్ట్రియన్ వ్యక్తి నుంచి అయితే దొంగిలించారు. దొంగిలించబడిన పాస్పోర్ట్ల సహాయంతో వారు యూరప్కు వెళ్ళి అక్కడ స్థిరపడాలని భావించినట్లు సమాచారం. మొదట వారు బీజింగ్కు విమానంలో అయితే బయలుదేరారు. ఆ తర్వాత బీజింగ్ నుండి యూరప్కు విమానంలో అయితే వెళ్ళవలసి ఉంది. సో వీరిలో ఒకరి తల్లి జర్మనీలోని హాంబర్గ్లో ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. కొడుకు కోసం ఎదురు చూస్తుంది. కానీ చివరికి ఈ అజంప్షన్ కూడా తిరస్కరించబడింది. ఎందుకంటే ఈ దొంగలించబడిన పాస్పోర్ట్లు తప్ప వారు తీవ్రవాద దాడికి పాల్పడలేదని మరియు వారి ట్రాక్ రికార్డ్ కూడా, అంటే వారి బ్యాక్గ్రౌండ్ తనిఖీ చేసినప్పటికి కూడా ఎటువంటి క్లూస్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదని, మరియు వారు కేవలం యూరోప్ వెళ్ళి అక్కడ స్థిరపడాలని మాత్రమే అనుకున్నారని చెప్పి వెల్లడైంది. ఇక మూడో అజంప్షన్ చూస్తే ఇది అత్యంత సంభవ్యమైనదిగా చెప్పబడింది. ఆక్సిజన్ లోపం కారణంగా MH370లోని ప్రయాణికులు మరియు సిబ్బంది స్పృహ తప్పి పడిపోయారని చెప్పారు. పైలట్ కెప్టెన్ జహారీ అహ్మద్ షా మరియు అతని కో పైలట్తో సహా అందరూ కూడా స్పృహ తప్పి పడిపోయారన్నారు. నిజానికి విమానం మొత్తం గల్లంతైంది మరియు ఆటో పైలట్తోనే నడుస్తుంది అని అయితే పేర్కొన్నారు. మరియు ఆటో పైలట్లో కూడా కొన్ని సాంకేతిక లోపాలైతే ఉండాలి. కానీ ప్రాథమికంగా విమానం యొక్క ఇంధనం అయిపోయే వరకు అయితే ఆటో పైలట్తోనైతే నడుస్తుంది. ఆ తర్వాత విమానం సముద్రంలో అయితే కూలిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆక్సిజన్ లోపం ఎలా జరిగింది, దీనికి కూడా కొన్ని అజంప్షన్స్ ఉన్నాయన్నమాట. కాక్పిట్లో విద్యుత్ లోపం కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని కొందరు పేర్కొంటున్నారు. దీని కారణంగా ట్రాన్స్పాండర్తో సహా చాలా సిస్టమ్లు కూడా పనిచేయడం ఆగిపోయి ఉండొచ్చు. సో అకస్మాత్తుగా ఆక్సిజన్ కొరత ఏర్పడి ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. కొందరు వ్యక్తులు ఇక్కడ కూడా హైజాకర్లను నిందిస్తున్నారు. కొంతమంది హైజాకర్లు ఆక్సిజన్ లోపాన్ని సృష్టించేందుకు ప్రయత్నించి ఉండొచ్చని చెప్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే ఈ విమానం వియత్నామీస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేంజ్లోకి ప్రవేశించిన వెంటనే పైలట్ కొన్ని లోపాలని గమనించుంటాడు. సో వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పాలి, అంటే మళ్ళీ తిరిగి కౌలాలంపూర్కి తీసుకువెళ్ళాలి అనే సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది. సో వెంటనే పైలట్ ఇంకా 180 డిగ్రీస్లో అయితే విమానాన్ని తిప్పడానికి ట్రై చేస్తాడు. కానీ విమానం మలేషియా వైపు ఎగరడం ప్రారంభించినప్పుడు భయంకరమైన ప్రమాదం ఏదైనా సంభవించి ఉండొచ్చు. ఎందుకంటే ఒకేసారి 180 డిగ్రీస్లో తిప్పుతున్నారు కాబట్టి మేబీ ఆ టైంలో ఏదో ఒక లోపం అయితే జరిగి ఉండవచ్చు. సో ఇదే ఆక్సిజన్ లోపానికి దారితీసి ఉంటుంది. మరి విమానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. ఇంకా కొన్ని వ్యవస్థలు కూడా ఫెయిల్ అయి ఉంటాయి. సో వెంటనే ఇక విమానం ఆటో పైలట్ మోడ్లో ఎగురుతూనే ఉంటుంది. సో దీని తర్వాత ఈ విమానాన్ని మిలిటరీ రాడర్ అయితే గుర్తించి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆటో పైలట్ అకస్మాత్తుగా దక్షిణం వైపుకు తిరిగి ఉంటుంది, అంటే దక్షిణం వైపుకు ఈ విమానం అయితే తిప్పుంటుంది. మరియు ఇది హిందూ మహాసముద్రం పైన దక్షిణ దిశగా ఇంకా ఆస్ట్రేలియాకు 2000 కిలోమీటర్ల పశ్చిమాన అయితే ఎగురుతూ ఇంధనం అయిపోయిన తర్వాత మేబీ అక్కడ ఏమైనా కూలిపోయి ఉంటుందని ఒక అజంప్షన్ అన్నమాట. ప్రారంభంలో విమానం గురించి అనేక సిద్ధాంతాలు అయితే ఉన్నాయి. గ్రహాంతర వాసులు అపహరించినట్లు, లేదా అమెరికా సైన్యం విమానాన్ని కూల్చేసి ఉండొచ్చు అని. ఇంకోటి చూసుకుంటే రష్యా అధ్యక్షుడికి విమానం ఎక్కడుందో తెలుసని, అలాగే ఒక కొత్త బెర్ముడా ట్రయాంగిల్ కూడా ఏర్పడి ఉండొచ్చని, ఇలాంటి అనేక సిద్ధాంతాలు అయితే ఉండేవి. సో ఇక ఈ ఘటన జరిగి, అంటే ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలు అయితే గడిచాయి. ఇప్పుడు అంటే ప్రస్తుతం 2022వ సంవత్సరంలో చివరకు ఈ విమానం ఎక్కడ ఉందో చెప్పడానికి ఒక రుజువు అయితే దొరికిందనమాట. రిచర్డ్ గాడ్ఫ్రే, రిటైర్డ్ ఏరోస్పేస్ ఇంజనీర్, ఈ మిస్టరీ వెనుకున్న రహస్యాన్ని తాను కనుగొన్నట్లు పేర్కొన్నాడు. అతను కొన్ని రేడియో వేవ్ టెక్నాలజీని ఉపయోగించి తను కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే చేశాడనమాట. మరియు అతని క్యాలిక్యులేషన్స్ ప్రకారం నేడు MH370 నిజానికి ఇందాక మనం అనుకున్నట్లుగానే 7th ఆర్క్ పైనే ఉంది. ఇది ఖచ్చితంగా 7th ఆర్క్ యొక్క ఈ పాయింట్ మీద అయితే ఉంది, అంటే ఇప్పుడు మీరు పిక్లో చూడొచ్చు, కరెక్ట్గా ఈ లొకేషన్లో అయితే ఉందని అతని అభిప్రాయం. మరియు నీటి అడుగున 4 కిలోమీటర్ల సముద్రం కింద అయితే ఉందని చెప్పారు. కానీ ఈ ప్రాంతంలో ఆల్రెడీ సర్చ్ ఆపరేషన్ అయితే జరిగింది. అప్పుడు వారు సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు, కొండలు కూడా ఉన్నాయని కూడా మనకి చెప్పారు. కానీ ఎలానో వాళ్ళు ఈ స్పాట్ని అయితే మిస్ అయి ఉండవచ్చు. రిచర్డ్ తన లెక్కలను ఎంతగానో విశ్వసించాడు. అతను 40 నాటికల్ మైళ్ళ ఖచ్చితత్వంలో విమానం ఉన్న ప్రదేశాన్ని, అంటే ఖచ్చితమైన స్థానాన్ని అయితే గుర్తించగలిగాడు అనమాట.
సముద్రంలో 40 నాటికల్ మైళ్ళ పరిధిలో కొత్త సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని, వారు దాన్ని కనుగొంటారని, అంటే ఆ విమానంని MH370ని కనుగొంటారని ఆయన ప్రతిపాదించారు. అంటే ముందు చేసిన సెర్చ్ ఆపరేషన్ యొక్క ఏరియాని దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న ప్రాంతం. ప్రపంచంలోని అనేక ద్వీపాల్లో ఇప్పటి వరకు విమానం యొక్క 27 ముక్కలైతే కనుగొనబడ్డాయి. ఈ డ్రిఫ్ట్ విశ్లేషణ రిచర్డ్ విశ్లేషణకు కూడా సరిగ్గా సరిపోతుంది. కాబట్టి బహుశా భవిష్యత్తులో, అంటే రాబోయే రోజుల్లో దీని వెనుకున్న అసలు రహస్యం అయితే మనం తెలుసుకోవచ్చు. మేబీ రిచర్డ్ రీసెర్చ్ మేరకు రిచర్డ్ చెప్పిన ప్రాంతంలో మళ్ళీ సర్చ్ ఆపరేషన్ అయితే చేస్తారో చేయరో అయితే చూడాల్సి ఉంది. ఆల్రైట్ గైస్, ఇది మలేషియన్ ఎయిర్లైన్స్ MH370 వెనుకున్న మిస్టరీ. ఇప్పటివరకు తెలిసిన స్టోరీ అయితే ఇదనమాట. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా తెలుసున్నా నేను పార్ట్ 2 అయితే చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ఇంతవరకు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.